నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మున్నలూరి ఫణికుమార ఆచార్యులు గారు. నమస్కారం గురు. జై శ్రీమన్నారాయణ. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా, అందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి గురువు గారు. ఓకే. సో అమ్మవారికి 9 రోజులు ప్రత్యేకంగా అలంకరణతో చేస్తారు. 9 రోజులు 9 రకాలుగా, ఒక్కో రోజు ఒక్కో రకంగా అలంకరిస్తారు అమ్మవారికి. ఈ 9 రోజులు మాత్రమే ఎందుకు అలంకరిస్తారు? అండ్ 9 రోజులు అమ్మవారికి ఎక్కాల్సిన నైవేద్యాలు, ప్రసాదాలు ఒక్కో రోజు ఒక్కో విధంగా పెడతారు. రకమైన చీర కడుతుంటారు, ఒక్కో కలర్ చీర. సో ఈ 9 రోజులు మాత్రమే ఎందుకు అలా చేస్తారు? పూజ విధానం ఎలా ఉంది? చక్కగా నమస్కారం అందరికీ కూడాను. ఈ విజయదశమి రోజున వారు అడిగినటువంటి విధంగా 9 రోజుల పాటు ఎందుకు అలంకారాలు చేస్తారు, 9 రోజులు కూడాను ఏ నివేదనలు అమ్మవారికి అర్పిస్తారు, ఇవన్నీ కూడా మీరు అడిగారు. అయితే అమ్మవారికి మనకి చండీ సప్తశతి అని ఉంటుంది. అంటే సప్త అంటే 7, శతి అంటే 100, అంటే 700 శ్లోకాలతో కూడినటువంటి చండీ సప్తశతి అనేటువంటి పారాయణాన్ని ఈ యొక్క శరన్నవరాత్రాలలో చేస్తారు. ముందుగా శరత్ ఋతువులో వస్తాయి కాబట్టి దీనిని శరన్నవరాత్రాలుగా మనం చెప్తాం. అంటే నవరాత్రాలు అంటే ఇక్కడ 9 రోజులు అని కాదు అర్థము. నవ అంటే సంస్కృతంలో 2 రకాల అర్థాలు వస్తాయి. ఒకటి 9 అని, రెండవది క్రొత్త రాత్రులు అని కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏమి భావన చేయాలంటే కొత్త రాత్రులు అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయడానికి మంచి రోజులుగా మనం ఈ యొక్క శరన్నవరాత్రాలని భగవంతుడికి చేసేటువంటి ఆరాధనలో భాగంగా మనం చేసుకోవాలి. అంటే ఈ రోజులలో అమ్మవారి శక్తి స్వరూపిణి, అంటే శక్తిని పూజించేటువంటి రోజులు కాబట్టి వాటిని శరత్ ఋతువులో చేస్తాం కాబట్టి శరన్నవరాత్రాలు అనేటువంటి నామధేయం దీనికి వచ్చిందనమాట. అయితే ఇక్కడ శరత్ ఋతువులో ఏం చేస్తాం? మొదటి రోజు అంటే ఆశ్వేజ మాస శుక్ల పాడ్యమి నుంచి విజయదశమి వరకు కూడాను మనం శరన్నవరాత్రాలుగా కీర్తింపబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది. అందరూ ఏం చెప్తుంటారంటే బాల త్రిపుర సుందరి, గాయత్రి, సరే ఏ రూపంలో అమ్మవారిని ఆరాధన చేసినా అమ్మవారి, అందులో తప్పు లేదు. కానీ అసలైనటువంటి రూపాలు ఎవరికి కూడాను తెలియటం లేదు. ఇక్కడ మనకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే అందరికీ కూడా నిజం తెలియాలి, చక్కగా బాధాకరంగా ఉండకూడదు. మన యొక్క అమ్మవారి యొక్క రూపాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మన శ్రీశైల దేవస్థానం కానీ లేదా శృంగేరి కానీ వీళ్ళు చక్కగా అమ్మవారి యొక్క 9 రూపాలని ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది వేరే రూపాలు, పేర్లు మారుతూ ఉంటాయి, సరే వేరే వేరే రూపాలు ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ అమ్మవారి యొక్క శ్లోకం ఏం చెప్తుంది? చండీ అమ్మవారి యొక్క సప్తశతిలో ఏముంది? ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీతి, నవదుర్గా ప్రకీర్తిత. అంటే మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిగా, రెండవ రోజు చంద్రఘంటాదేవిగా, ఇలా అమ్మవారి యొక్క రూపాలు. చివరి రోజు మాత్రం సిద్ధిదాత్రి, సిద్ధింపజేస్తుంది. ఏమి సిద్ధింపజేస్తుంది? ఈ 9 రోజులు ఎవరైతే అమ్మవారి యొక్క 9 రోజుల పాటు, అదే నవరాత్రుల పాటు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలను చేసి, కంకణ ధారణ చేసి, అఖండ దీప ఆరాధనని పాడ్యమి నుంచి వెలిగించి దశమి అయ్యేంత వరకు కూడా ఎవరైతే ఈ యొక్క నవరాత్రాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆరాధనని చేస్తారో వారందరికీ సిద్ధిదాత్రి అనేటువంటి అమ్మవారు ఆ చివరి రోజు శమి వృక్షంలో అమ్మవారు ఉంటుందట. అమ్మవారు అందరికీ కూడా శమి పూజ చేస్తారు కదా దశమి రోజు. ఆ శమి పూజని చేసిన తర్వాత ఆ శమి వృక్షం అంటే తెలుసు కదా, జమ్మి చెట్టు అంటారు. ఆ ఆకులని తీసుకొని వచ్చేసి మన శిరస్సు మీద ధారణ చేస్తాం. అంటే శమి వృక్షానికి ఆ యొక్క శక్తి ఉంటుంది. అలా ఎవరైతే ఈ 9 రోజుల పాటు ఈ యొక్క కంకణం కట్టుకొని చక్కగా ఈ యొక్క నియమాలను పాటిస్తూ ఎవరైతే దశమి దాకా ఈ కార్యక్రమాలను చేస్తారో వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షం కలుగుతుందట. అదే విధంగా ఇందాక చెప్పినటువంటి విధంగా శైలపుత్రీ దేవికి మామూలుగా మనం మొదటి రోజు ఏం చేస్తాం? తెలుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని ధారణ చేసి అమ్మవారికి సమర్పించి, తర్వాత గాజులు, కుంకుమ, బొట్టు, తర్వాత పూలు, రకరకాలైనటువంటి వస్త్ర ఆభరణ అలంకారాలతో అమ్మవారిని సిద్ధం చేసుకొని చక్కగా ఆ పీఠానికి, అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు పీఠం. శరన్నవరాత్రాలు అంటే గుడే కాదు, మన ఇల్లు కూడా గుడిగా చేసుకోవచ్చు. అంటే నియమబద్ధంగా ఉంటే ఆ యొక్క పీఠాన్ని ఏర్పాటు చేసి చక్కగా కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది. చెప్పండి. అమ్మవారి విగ్రహం పెడుతూ ఉంటారు కదా, సో అది అందరి ఇళ్లలో పెట్టుకోవచ్చా లేదంటే ఎలా? అంటే విగ్రహం అంటే మామూలుగా ఎవరైనా విగ్రహం ఇంట్లో పెట్టుకోరు కదా. మామూలుగా మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటారు, దానికి తప్పు లేదు. పంచలోహ విగ్రహాలను మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదు.
ఎందుకంటే 9 రోజుల పాటు మీకు ఉండాలి కాబట్టి ఆ 9 రోజుల పాటు ఉండాలి అంటే కష్టం. ఓకే. కాబట్టి తగినటువంటి నియమాలు ఉంటాయి. కాబట్టి చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఉండడం కష్టం కదా. గృహంలో అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం అన్నది తప్పు. కాబట్టి ఆ 9 రోజుల పాటు అమ్మవారిని కలశంలో ఆవాహన చేసుకోవచ్చు. కలశం. చివరి రోజు ఉద్వాసన చేసుకుంటాం కాబట్టి తప్పు లేదు. కలశంలో ఆవాహన చేసుకుని అమ్మవారిని లేదా అమ్మవారి యొక్క రూపు చిత్రం ఏదైనా ఉంటే అమ్మవారి యొక్క ముఖబింబం కానీ ఉంటే కలశానికి స్థాపన చేసి ఆ 9 రోజుల పాటు రకరకాలైనటువంటి నైవేద్యాలు ఏదైనా సరే మామూలుగా ఈ రోజు ఇదే నైవేద్యం పెట్టాలని ఏం లేదు అమ్మవారికి ఏమి. ఓకే. ఎందుకంటే రోజు మార్చి రోజు మనం ఎలాగైతే రోజు ఒకటే తినం కదా, అలాగే అమ్మవారికి కూడా రకరకాలుగా ఇష్టపూర్వకమైనటువంటి వంటలని నివేదన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ శరన్నవరాత్రాలు ఉల్లిపాయలు కానీ ఎల్లిపాయలు కానీ వివిధ రకాలైనటువంటివి వాడకూడదు. అలాగే ఆ చేసేటువంటి భక్తులు కూడా తినకూడదు. ఈ 9 రోజులు కంకణం కట్టుకొని ఉంటారు కదా, తగినటువంటి నియమాలు పాటించాలి. శక్తి స్వరూపిణి కదా అమ్మవారు, చిచ్చక్తి అంటారు అమ్మవారిని. కాబట్టి అమ్మవారి యొక్క శక్తి కాబట్టి చాలా నియమబద్ధంగా ఎటువంటి దోషాలు లేకుండా ఆరాధన చేయాలి. ఎందుకంటే అమ్మవారికి చేసేటువంటి విధానంలో ఎటువంటి తప్పులు జరగకుండా నియమపూరితంగా ఈ ఆరాధన చేస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ యొక్క కోరికల్ని నెరవేరుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అఖండ దీపం అంటే ఏంటిది గురుగారు? అఖండ దీపం అంటే ఏం లేదు, అక్కడ 9 రోజుల పాటు మనం అదే ఈ శరన్నవరాత్రాలు మొత్తం కూడా మనం ఆరాధన చేస్తామని చెప్పాం కదా. అమ్మవారిని ఒక స్థాపన చేసి కలశ రూపంలో 9 కలశాలను ఆవాహన చేస్తాం. ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క అమ్మవారిని స్థాపన చేస్తాం. అంటే నవకలశాలు నవదుర్గలకి ప్రతిరూపంగా. కాబట్టి ఈ నవదుర్గలని మనం స్థాపన చేసినప్పుడు అమ్మవారి యొక్క జ్వాల అంటే తెలుసు కదా, అగ్ని స్వరూపం అమ్మవారు ఎప్పుడు కూడా, అవునా కదా. కాబట్టి అగ్నికి ప్రతిరూపంగా అఖండ దీప స్థాపన చేస్తాం. ఇక్కడ శరన్నవరాత్రాలనే కాదు, ఎక్కడ బ్రహ్మోత్సవం చేసినా ఏమి చేసినా కూడా అఖండ దీపారాధన చేస్తాం. అంటే ఆ 9 రోజుల పాటుగా అఖండంగా ఆ దీపం వెలగబడుతూ ఉండాలి. కాబట్టి దాన్ని అఖండ దీపారాధన అంటారు. అందులో ఏం చేస్తాం, ఒక పెద్ద ఒత్తిని వేస్తాం, చక్కగా నువ్వుల నూనె ఆవు నెయ్యి వేసి చక్కగా అఖండ దీపాన్ని వెలిగిస్తాం. ఏమని నమస్కారం పెట్టుకుంటాం, ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాము అమ్మవారిని, మేము ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము, ఈ 9 రోజుల పాటుగా ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలను చేస్తాము. కాబట్టి ఈ దశమి అయిపోయేంత వరకు కూడాను ఈ దీపాన్ని మేము సంరక్షించుకుంటాము అని ప్రతిజ్ఞ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి అఖండ దీపాన్ని వెలిగిస్తామా లేదా? అఖండ దీపం అంటే ఏంటంటే అమ్మవారు ఉన్నట్టే సాక్షాత్తు, దానికి ప్రతిరూపంగా అఖండ దీపాన్ని స్థాపన చేస్తాం. పూజ అనేది రాత్రి పూటలోనే చేస్తారు, అది ఎందుకనే? రాత్రి అని చెప్పబడలేదు ఇక్కడేమి, ఉదయం రాత్రి 2 పూటలా జరుగుతుంది. మీరు చూస్తే ఉదయం ఏం చేస్తాం, అమ్మవారికి అలంకరణ చేస్తాం, పంచామృత అభిషేకాన్ని నిర్వర్తించుకొని సాయంత్రం వేళ కుంకుమార్చన కార్యక్రమాన్ని చేస్తాం. సాయంత్రం వేళ కుంకుమార్చన విశేషంగా ఉంటుంది, ప్రతిరోజు చేయాలి. సాయంత్రం పూట పారాయణం చేస్తారు, చండీ అమ్మవారి యొక్క సప్తశతి శ్లోకాలని పారాయణం చేస్తారు. కాబట్టి ఉదయం సాయంత్రం కూడా పూజ జరగబడుతుంది. విశేషంగా ఉదయం పూట హవన కార్యక్రమాలను కూడా కొంతమంది నిర్వర్తిస్తూ ఉంటారు. చండీ హవనాన్ని లేదా మహాకాళి హవనాన్ని, ఇవన్నీ హవనాన్ని చేయడం వలన మనకి శరన్నవరాత్రాల్లో అమ్మవారి యొక్క చండీ హవనం చేస్తూ ఉంటారు. చండీ హోమం చేస్తే మనకి 7 రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయంట, 7 రకాల పాపాలు. కాబట్టి అమ్మవారికి ఈ విధమైనటువంటి కోరికతో మనం చేస్తూ ఉంటాం. మనకున్నటువంటి కోరిక ఏమైతే ఉంటుందో దాన్ని నెరవేరాలి అన్నటువంటి భావనతో అమ్మవారికి మనం యొక్క హవనాన్ని సమర్పించి దాని ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని మనం పొందుతాం. అందుకే సప్తశతి అంటారు, 700 శ్లోకాలతో ఉంటాయి. అలాగే అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేసి చివరి రోజు కానీ లేదా దుర్గాష్టమి కావచ్చు, మహర్నవమి కావచ్చు, విజయదశమి కావచ్చు, ఈ 3 రోజుల్లో ఎవరైతే కూడా చండీ హవనాన్ని నిర్వర్తిస్తారో వారికి అనేక రకాలైనటువంటి ఫలితం కలుగుతుందట. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కానీ లేదా ఇతరమైనటువంటి కోర్టు తగాదలు కావచ్చు, ఆస్తి పరంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అన్ని కూడా తొలగిపోతాయి. 9 రోజులు మాల వేసుకుంటారు కదా గురువారు, అమ్మవారి మాల. సో అది ఎలా అంటారు? అంటే 9 రోజులు ఉండదు, మండల దీక్ష అంటారు, లేదా 11 రోజులుగా దీక్ష చేయొచ్చు. అంటే ఒక బేసి సంఖ్యలో మాల ధారణ చేస్తారు. 9 రోజులు కూడా చేయొచ్చు, మీరు అన్నట్టు తప్పేం లేదు. అయితే 11 రోజులుగా దీక్షను తీసుకుంటారు. అయితే భవానీ మాల వేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అంటే అమ్మవారి యొక్క మాలని ధరిస్తే సాక్షాత్తు అమ్మవారి యొక్క శక్తి మనలో ఉంటుంది. ఆ మాలను ధరించినప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అంటే చక్కగా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటే ఎలా ఉండాలి, అమ్మవారే మనలో ఉన్నట్లుగా భావన చేసి అనేక రకాలైన నియమాలు పాటిస్తూ
ప్రతిరోజు కూడాను శరన్నవరాత్రాలు అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇతరమైనటువంటివి బయటకు వెళ్ళి తినేయడం అలాంటివి చేయకూడదు అనమాట. అంటే మనం చాలా ఎక్కడ నిష్టగా. మనం ఏం చేస్తున్నాం, ఒక దీక్ష చేపట్టాం. ఏమని చేపట్టాం? ఏదో ఒక కోరిక ఉంటుంది ప్రతి మనిషికి కూడాను. అతనికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరిక నెరవేరడం కోసం కదా అతను తీసుకునే దీక్ష. తన ఇంట్లో కుటుంబం బాగుండాలనో లేదా రాష్ట్రం బాగుండాలనో ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కాబట్టి ఆ కోరిక నెరవేరడం కోసము అతను ఆ దీక్షను చేస్తాడు. ఆ దీక్ష చేసేటువంటి సమయంలో ఎటువంటి దోషాలు ఉండకూడదు. ఎందుకంటే పరిపూర్ణంగా చేయాలి. మనం ఎంత శ్రద్ధగా చేస్తే అమ్మవారు అంత శ్రద్ధగా మనల్ని కరుణిస్తుంది. థ్యాంక్ యూ గురుగారు. జై శ్రీమన్నారాయణ. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయొచ్చు. ఆ వీడియోస్ మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.